హాయ్ హలో. ఈరోజు స్పెషల్ బీరకాయ పాలు. దానికోసం కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత పోపు గింజలు, జీలకర్ర, కొంచెం నువ్వులు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. వెంటనే కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకొని కొంచెం గోల్డ్ కలర్ రానివ్వాలి. వచ్చాక మనం ముందే కట్ చేసుకున్న బీరకాయలు వేసుకొని కలుపుకోవాలి. అల్లం మొత్తం పట్టే విధంగా దాంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ముక్కకు బట్టి మంచిగా వాటర్ వెళ్తూ ఉడికిద్ది అన్నట్టు. ఆయిల్ ఎక్కువ పట్టదు ముందే సాల్ట్ వేసుకుంటే. కొంచెం సాల్ట్ వేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ తర్వాత తీసి చూసుకుంటే మన వాటర్ అయిపోయి ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. అప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకొని కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, దీంట్లో పాలు యూజ్ చేస్తాం కాబట్టి గరం మసాలా వేసుకోవద్దు, బాగోదు. ఎగ్గు బీరకాయ కాంబినేషన్లో అయితే గరం మసాలా వేసుకుంటే బాగుంటుంది. కలిపి మూత పెట్టుకొని తీసిన తర్వాత ఇలా ఉడికిద్ది మంచిగా. దాంట్లోనే కొంచెం కొబ్బరి పొడి వేసేసుకొని మళ్ళీ కొంచెం ధనియాల పొడి వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఆ కారం అనేది ఆ ముక్కకు పట్టేటట్టు. ఎక్కువ టైం ఉండదు, ఒక 1 మినిట్ పెట్టేసి తీసి చూస్తే మంచిగా ఆయిల్ తేలుతూ ఉడుకుతూ ఉంటుంది. అప్పుడు పాలు యాడ్ చేసుకోవాలి. ఆ పాలు కూడా చిక్కటి పాలు అయితే కర్రీ టేస్ట్ బాగుంటుంది. నీళ్ళు ఉన్నది పోసుకుంటే బాగోదు. వాటర్ పోసి కర్రీ చేసుకున్నట్టే ఉంటుంది. ఇలా వేసి మొత్తం కలిసేటట్టు కలుపుకొని 1 నిమిషం మూత పెట్టి ఆఫ్ చేయాలి. ఈ పాలు కూడా ముందే పోసుకోకూడదు. ఇంకా 1 మినిట్లో స్టవ్ ఆఫ్ చేసుకుంటాం అన్నప్పుడు పోసుకొని మూత పెట్టేసుకొని మూత తీసేయాలి. మళ్ళీ పాలు ఇరగకుండా ఉంటుంది. చిక్కటి పాలు పోసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. నేను మామూలుగా బీరకాయ ఎగ్గు బాగా చేసుకుంటాం. పాలతోటి ఎప్పుడో ఒకసారి ట్రై చేసుకుంటాం. కానీ బీరకాయతో కంటే కూడా పాలతో టేస్ట్ బాగుంది కర్రీ. నేను ట్రై చేసిన, బాగుంది. చూస్తే కాదు కదా, మీరు కూడా ట్రై చేసి చూస్తే ఎలా ఉందో చెప్పండి.